ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన పాఠము అపోస్తలుడు అనగానేంటి, అపోస్తలు ఎన్ని రకాల అపోస్తలు బైబిల్లో ఉన్నారు, ఆ తర్వాత వారిని గురించినటువంటి సంగతులు బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి అనే సంగతిని మనం నేర్చుకున్నాం. మొట్టమొదట అపోస్తలుడు అంటే ఏంటి, అపోస్తలుడు అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటే, అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు అనే అర్థము. చూద్దామండి. అపోస్తలుడు పంపబడిన వారిని గురించి అపోస్తలుడు అనే బైబిల్లో ఎక్కడన్నా రాయబడి ఉందా అనే సంగతి కూడా మనం చూద్దాం. మొట్టమొదట యోహాను సువార్తలో 13వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నప్పుడు, అపోస్తలుడు అనగా పంపబడినవాడు అని అర్థం. దాసుడు అయితే అపోస్తలుడు అంటే పంపబడిన వాడిని అపోస్తలుడు అంటారా అనేసి మనం బైబిల్లో ఏమైనా ఉందా దాని గురించిన అర్థం బైబిల్ చెప్తే మనం మాట్లాడుతున్నామా, లేకపోతే మనంతటా మనం మాట్లాడుతున్నామా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏముందంటే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. అలాగే పంపబడినవాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాదు. పంపబడినవాడు ఎవరు గొప్పవాడు? పంపబడినవాడా పంపినవాడు గొప్పవాడు. అయితే మనకి కావలసిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ పంపబడిన వాడు అనే దగ్గర ఫుట్నోట్ ఒక నెంబర్ ఇచ్చి ఫుట్నోట్లో దానికి అర్థము రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పంపబడిన వాడు అనే దానికి ఫుట్నోట్లో ఏముంది? అపోస్తలుడు ఉందండి. అందరి బైబిల్లో ఉంది కదా. పంపబడిన వాడు అంటే అపోస్తలుడు. ఇప్పుడు అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అందుకని అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు అనేసి అర్థం అనమాట. ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారు. సహోదరులు ఎవరంట? సంఘముల దూతలు క్రీస్తు మహిమనై ఉన్నారంట. ఇక్కడ సంఘముల దూతలు అనే దానికి ఒక నెంబర్ ఇచ్చి ఫుట్నోట్లో ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది అంటే, పంపబడినవాడు సంఘానికి దూతలు అంటే పంపబడిన వాడిని ఏమంటున్నారు? అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు అనేసి మనకు అర్థం. అసలు ఈ అపోస్తలుడు అన్న పదం గ్రీకు పదం. అపోస్తలుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదము. ఆ గ్రీకు పదం ఏంటి? అపోస్తలాస్ అనే గ్రీకు పదం నుంచి అపోస్తలుడు అనేటటువంటి పదం వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటంటే పంపబడినవాడు, వర్తమానికుడు అని అర్థము. సంఘానికి దూత అంటే ఏంటి? పంపబడినవాడు. సంఘానికి దూతలు అంటాడు, పంపబడినవారు. అలాగే ఇప్పుడు మనకి ఎంతవరకు అర్థమైంది? ఇప్పుడు మనం కొంతవరకు నేర్చుకున్నాం. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి అనేసి మనం నేర్చుకున్నాం. ఇది అవునా కాదా, నిజమా కాదా? అపోస్తలుడు
అంటే పంపబడినవాడు అనేది కరెక్టే కదా బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారం అపోస్తులు అంటే పంపబడినవాడు అనేది మనం నిర్ధారించుకున్నాం, మనకు అర్థమైంది. ఇప్పుడు బైబిల్లో ఎంతమంది అపోస్తుల గురించి బైబిల్ చెప్తా ఉంది? అపోస్తులు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాల అపోస్తులు ఉన్నారు? బైబిల్లో ఎన్ని రకముల అపోస్తులు ఉన్నారు? వారు ఎవరెవరు? దీని గురించి మనం నేర్చుకుందాం. బైబిల్లో ఎన్ని రకాల అపోస్తులు ఉన్నారు? వారు ఎవరు? బైబిల్లో 3 రకాలైన అపోస్తులు ఉన్నారు. బైబిల్లో 3 రకాలైన అపోస్తులు ఉన్నారు. ఒకటి దేవుని చేత పంపబడిన వారు, రెండోది క్రీస్తు చేత పంపబడిన వారు, మూడోది సంఘము చేత పంపబడిన వారు. దేవుని చేత పంపబడిన వారిని దేవుని చేత పంపబడిన అపోస్తులు, క్రీస్తు చేత పంపబడిన వారిని క్రీస్తు అపోస్తులు, సంఘము చేత పంపబడిన వారిని సంఘ అపోస్తులు అనేసి అంటారు. అయితే ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుని చేత పంపబడిన వాళ్ళు అపోస్తులు ఎవరు? దేవుని చేత పంపబడిన అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వాళ్ళు ఎవరు? దేవుని చేత పంపబడిన వాళ్ళలో ఒకటి రాజులు, రెండోది ప్రవక్తలు, ఇంకా ఆఖరిలో యేసుక్రీస్తు. రాజులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు దేవుని చేత పంపబడిన వాళ్ళు. ప్రవక్తలను కూడా దేవుడు పంపించేవాడు. అలాగే రాజులు, అలాగే యేసుక్రీస్తు. ఆఖరి వాడు ఎవరు? యేసుక్రీస్తు. దినముల అంతమంది దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రీస్తు చేత పంపబడిన వారు. క్రీస్తు అపోస్తలులే క్రీస్తు చేత పంపబడిన వారు. క్రీస్తు చేత పంపబడిన వారు క్రీస్తు అపోస్తలు ఎంతమంది? క్రీస్తు అపోస్తలు ఎంతమంది? 12 మందేనా? బైబిల్ ఇంకెవరిని గురించి చెప్తుందా? 12 + 1. మనం ఏమనాలి? 12 + 1 = 13. టోటల్ మనం చెప్పినప్పుడు 13 చెప్పాలి. దాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడు 12 + 1 13. అయితే అవన్నీ మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సంఘం చేత పంపబడిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. కాబట్టి అపోస్తులు బైబిల్ ప్రకారం అపోస్తులు ఎన్ని రకాల అపోస్తులు ఉన్నారు రేపు మనం ప్రశ్నిస్తే బైబిల్ ప్రకారం 3 రకాల అపోస్తులు ఉన్నారు. ఒకళ్ళేమో దేవుని చేత పంపబడిన వారిని దేవుని చేత పంపబడిన అపోస్తులు, క్రీస్తు చేత పంపబడిన వారిని క్రీస్తు యొక్క అపోస్తులు, సంఘం చేత పంపబడిన వారు సంఘం యొక్క అపోస్తులు అనేసి 3 రకాలైన అపోస్తులు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు చేత దేవుని చేత పంపబడిన మొట్టమొదటి దేవుని చేత పంపబడిన అపోస్తలు. దేవుని చేత పంపబడిన అపోస్తలు మనం క్రీస్తుల గురించి తెలుసుకున్నాం. దేవుని చేత పంపబడిన అపోస్తలు ప్రవక్తలు, రాజులు, ఆఖరి వాడైన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుల గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడా కాదా? యేసుక్రీస్తు పంపబడ్డా లేదా? యేసుక్రీస్తు పంపబడ్డాడు. బైబిల్లో చాలా దగ్గరలో దేవుడు నన్ను పంపాడు, నా అంతటినే రాలేదు, ఆయన నన్ను పంపాడు, నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తున్నా, నన్ను పంపిన వాడిని మహింపరుస్తున్నా, దేవుడు నన్ను పంపాడు అని చాలా దగ్గరలో రాయబడి ఉంది. అయితే దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. చూద్దాం. ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. 1, 2 వచనాలు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలు. ఎందువలన ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలు.
ఎబ్రీ ఎందువలన పత్రిక 3వ అధ్యాయము 1 ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా వీళ్ళ గురించి చూడండి ఎంత స్వీట్, ఎంత మధురమైనటువంటి మాటలు, అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ గ్రంథకర్త. ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన, పరిశుద్ధ పాలు పొందబోవు అన్నాడా, పొందిన అన్నాడా? పొందిన పాలు పొందిన పరిశుద్ధ పరిశుద్ధ సహోదరులారా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎంత రమ్యముగా ఉంది, ఎంత స్వీట్గా ఉంది ఆ మాటలు. ఇంకా మనము ఒప్పుకొనిన దానికి మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ చూడండి, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచిడి. అపోస్తలుడును ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం ఈ అపోస్తలుడు యేసుక్రీస్తు గురించి ఇక్కడ ఏమో రాయబడింది? అపోస్తలుడు అంటే, అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు అనేసి అర్థం. అయితే ఈయన ఎవరి చేత పంపబడ్డాడు? ఎవరి చేత పంపబడ్డాడు అంటే దేవుని చేత పంపబడ్డాడు. కాబట్టి దేవుని చేత పంపబడ్డ అపోస్తలుడు అవుతారు. చూద్దాం, యోహాను సువార్త 8:42 వచనం, 8వ అధ్యాయం 42వ వచనం. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించుదు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు. చూడండి, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. ఏంటని? ఆయన నన్ను పంపాను. ఎవరు పంపించారు? యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. చూద్దాం, 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి అంటే పరలోకం నుండి దిగి వచ్చాడంట. ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుని ఎవరు పంపించారంటే యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరు పంపించారు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తర్వాత అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చూడండి, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం అంటే వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఆయన సంఘములో దూతనని ఇందాక అన్నా కదా. ఇప్పుడు ఈయన ఎవరికి దూత? దేవునికి దూత. ఎందుకంటే వర్తమానాన్ని తీసుకొచ్చాడు. దూత అంటే దేవదూత కాదు, దూత మెసెంజర్, వార్తాహరుడు. తెలుగులో ఏమంటారు? కరెక్టేనా? కరెక్ట్, వార్తాహరుడు. ఈ వార్త తీసుకొచ్చాడు కదా, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును ఎవరి ద్వారా పంపించాడు? దేవుడు కుమారుని ద్వారా పంపించాడు. కుమారుడు చూద్దాం, అపోస్తలుల ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము. అట్టి రక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన
అద్భుతముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అయితే అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమైంది. ఇది ఈ వర్తమానాన్ని ఎవరు పంపిస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చాడు? ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటాడు. ఇశ్రాయేలీకి ఎవరు పంపించారు? ఆయన్ని దేవుడు పంపించాడు. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. దేవుడు పంపించాడు. ఉత్తిన వెళ్ళి వచ్చేసా అన్నాడా, లేకపోతే ఇంకేమైనా చెప్పాడా? తీసుకొచ్చాడు, మోసుకొచ్చాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 28-29. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతటా నేనే ఏమీ చేయక ఏంటంటే నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఇదండి మనకు కావాలి. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నాను మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. తండ్రి నాకు నేర్పినట్లు నేను ఈ సంగతులు మీతో చెప్తున్నా. ఇది ఇంపార్టెంట్. రెండవది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉంటాడు? ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తును గురించి బైబిల్ ఏం చెప్తుంది? పంపబడినవాడు అంటే అపోస్తలుడు. పంపబడినవాడు అనే మాటలు చూసాము, అపోస్తలుడు అనే మాటలు చూసాం. క్రీస్తుని గురించి అపోస్తలుడు అనే మాటలు చూసాం, పంపబడిన వాడు అనేసి మాటలు కూడా చూసాం. ఇకపోతే బైబిల్లో ఎంతమంది ఎన్ని రకాల అపోస్తలులు అంటే దేవుని చేత పంపబడిన అపోస్తలులు అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు చేత పంపబడిన వారు క్రీస్తు అపోస్తలులు. రెండో పాయింట్, క్రీస్తు అపోస్తలులు. క్రీస్తు చేత పంపబడిన వారిని క్రీస్తు అపోస్తలులు. క్రీస్తు అపోస్తలులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు 12 మందిని పంపుతూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదివాడు. ఇప్పుడు అయితే 12 మందిని పంపుతున్నాడు. అంటే వీళ్ళు ఎవరు? పంపబడిన వారు. ఆ 12 మంది ఎవరు? పంపబడిన వారు. ఆ తర్వాత 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండాలి. మనకి ఏం కావాలి? పాముల వలె వివేకం ఉండాలి, పావురాల వలె నిష్కపటులుగా ఉండాలి. అయితే వీళ్ళతో ఏం చెప్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. ఇక్కడ రూపకాలంకారం. తోడేళ్ళు ఎవరో, గొర్రెలు ఎవరో? తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నా అంటే మిమ్మల్ని లోకంలోని పంపిస్తున్నాను అని చెప్పడానికి లోకములో అంటే అక్కడ ఉన్న ప్రజల గురించి ఎలాంటి వాళ్ళు అంటే తోడేళ్ళు అంటే మందని చీల్చేసేవాళ్ళు. తోడేళ్ళ మందని కరికరింపురట. వాళ్ళ గురించి అపోస్తుల కార్యాల్లో చెప్తాడు 20వ అధ్యాయంలో. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందన కనికరింపరు,
శిష్యులను తన వెంట ఈడ్చుకుని పోవాలని వంకర నేను మాటలు వెళ్ళిపోయిన తర్వాత రిఫరెన్స్ చెప్పండి. 29వ వచనం. 20 అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. మీలో ప్రవేశించినని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు. వారు ఎలాంటి వాళ్ళు అంటే మందన కనికరం ఉండదు. మరియు ఇప్పుడు కనికరం ఉండదు. యేసుక్రీస్తు తోడేళ్ల మధ్యకి పంపుతున్నా అంటున్నాడు. తోడేళ్ల మధ్యకి అంటే కనికరం లేని మందన కనికరింపరంట. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు నీలోనే బయలుదేరుదురు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తోడేళ్ళు అంటే నిజంగా తోడేళ్ళు కాదు, గొర్రెలు అంటే నిజంగా గొర్రెలు కాదు. ఇది రూపకాలంకారంగా చెప్తున్నాడు. లోకము అప్పుడు యేసుక్రీస్తు ఇశ్రాయేలీల దగ్గరికి పంపిస్తున్నాడు. పంపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట, సామాన్యులు కాదు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అది తోడేళ్ళు అంటున్నాడు, మీరు గొర్రెలు అంటున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు పంపుతున్న గొర్రెలు తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. అంటే క్రీస్తు చేత పంపబడ్డారు. అప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుతున్నానని వారితో చెప్పాను. సరేండి, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తండ్రి నన్ను పంపాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను. తండ్రి పంపాడు కాబట్టి యేసుక్రీస్తు ఏమో దేవుని చేత పంపబడ్డాడు, దేవుని అపోస్తులు లేడు. వీళ్ళేమో క్రీస్తు చేత పంపబడుతున్నారు కాబట్టి క్రీస్తు అపోస్తులు అవుతున్నారు. అపోస్తుల కార్యాల్లో 15వ అధ్యాయం 4వ వచనం. అయితే వారు యెరూషలేముకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. ఆ తర్వాత 6వ వచనం. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా సరే ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి వీళ్ళు ఎక్కడున్నారు? అపోస్తలు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు సంఘానికి గొప్ప హింస జరిగినప్పుడు ఎవరు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారు? అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. అయితే అపోస్తుల గురించి చెప్పినప్పుడు అపోస్తులు ఎక్కడుంటారు అనేసి బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది? యెరూషలేములో ఉంటారు అనేసి బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించాలి. ఇప్పుడు మనం ఈ 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం 5 కానీ 10వ అధ్యాయం 16 కానీ ఇవన్నీ మనం కొన్ని చూసాం కదా. ఇక్కడ యేసు 12 మంది అపోస్తులను పంపుతున్నాడు. అయితే అప్పటికి యేసు పంపిన అపోస్తుల్లో మొట్టమొదట ఎవరు కూడా ఉన్నారు? 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మందిలో ఎవరు కూడా ఉన్నారు? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకున్నారు, వీళ్ళు మార్చుకున్నారు. యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు కదా, ఆ పరిచర్యలో ఆ స్థానంలో మత్తీయ వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఎవరిని లెక్క పెట్టాలి? 12 మంది అపోస్తుల్లో మత్తీయ 12 మంది అపోస్తుల్లో ఒకటిగా చేర్చబడ్డాడు. కాబట్టి అప్పటి నుండి క్రీస్తు అపోస్తులు ఎంతమంది అంటే 12 మంది. ఆ 12 మందిలో ఎవరు లేరు? ముందున్నవాడు లేడు, యూదా లేడు. ఇది గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పగానే మత్తయి సువార్త 15 అనగానే ఇక్కడ క్రీస్తు అపోస్తులు అంటే అప్పటికి పంపబడ్డాడు. తర్వాత ఆఖరి వరకు ఉన్నాడంటే ఆఖరి వరకు లేడు. అది మాత్రం గమనించాలి. ఆ తర్వాత క్రీస్తు అపోస్తులు ఎవరు? ఇప్పుడు మనం క్రీస్తు అపోస్తులుగా పరిగణించవలసినటువంటి వారిలో యూదా ఉన్నాడా, మత్తీయ ఉన్నాడా? ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మత్తీయని పెట్టుకోవాలి, కానీ ప్రస్తుతం క్రీస్తు అపోస్తులు అనే స్థానంలో
మత్తయి అని పెట్టుకోవాలి, కానీ యూదా చాప్టర్ అక్కడికే ఎండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి కదా, దాని గురించి నేను చెప్తున్నా. దాని గురించి అపోస్తులు అంటే ఇస్కరియోతు యూదాని లెక్క పెట్టుకోవాలా, మత్తయి అని లెక్క పెట్టుకోవాలా? మత్తయి అని లెక్క పెట్టుకోవాలి. ఇది చాలా అంటే జాగ్రత్తగా ఆలోచించాలి మనం. సాక్షి అంటే వీలే ఎవరన్నా అడుగుతారు కదా, కౌంటర్ వేస్తారు. కౌంటర్ వేసినప్పుడు మన సమాధానం మన మైండ్లో ఉండాలి కదా. మత్తయి క్రీస్తు అపోస్తులు లేకపోతే ఇది అంటే అప్పటి వరకు ఆయన ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత 12 మందిలో ఒకటిగా చేర్చబడిన తర్వాత ఈయన లెక్క అవుతారు. అయితే ఇప్పుడు మనం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి కదా. ఏ అపోస్తులు ప్రవక్తలు ఈ అపోస్తులలో యూదాన్ని చేర్చుకోవాలా, మత్తయి అని చేర్చుకోవాలి? యూదాన్ని చేసుకుంటానికి వీళ్ళు అది మాత్రం జాగ్రత్తగా మన మైండ్లో పెట్టుకోవాలి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18 వచనము 20 వచనం 18 నుంచి చదువుదాం. ఇది కూడా క్రీస్తు అపోస్తలుల గురించి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఏమన్నాడు? మీరు వెళ్ళి అంటే పంపడుతున్నారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు కూడా బోధిస్తానికి వచ్చాడు. ఎవరు చెప్పింది బోధిస్తానికి వచ్చాడు? ఇప్పుడు అపోస్తుల్ని పంపిస్తున్నాడు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నింటినీ మీరు వెళ్ళి గైకొని బోధించాలి. వారు గైకొనాలని వాళ్ళకి బోధించాలి అని అంటాడు. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? వీళ్ళని ఏం చెప్తున్నాడు? వీళ్ళకి వెళ్ళండి పంపిస్తున్నాడు. వర్తమానాన్ని వాళ్ళకి ఇచ్చి నేను చెప్పిన సంగతులు ఏదైతే ఉన్నా ఏ వర్తమానం, ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళి చెప్పండి అని పంపిస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి ఏమంటున్నారు? మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు పంపిస్తున్నాడు. వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే పంపబడుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. 2 పేతురు 3వ అధ్యాయం 2వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను చూడండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంట? ప్రభువైన రక్షకుడు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలికిన మాటలు. అంటే పూర్వమందు పలికిన మాటలు అంటే ఆ మాటలు ఎవరి గురించి పలికారు? ప్రవక్తలు క్రీస్తుని గురించి పలికారు. నపుంసకుడు రథం మీద ఉంటే ఫిలిప్ వెళ్ళి ఎవరి గురించి చెప్పాడు? నువ్వు చదువుతుందా, అర్థం అవుతుందా అంటే నాకు ఎవరైనా బోధించకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అంటే ఆ సంగతులను బట్టి ఎవరి గురించి బోధించాడు? క్రీస్తుని గురించి చెప్పాడు. అంతేనా? ఇంకా చక్రవర్తుల గురించి, రాజుల గురించి, ఆస్ట్రాలజీ కానీ, ఇంకా జియాలజీ కానీ, బయాలజీ కానీ, ఆలజీ ఈలజీ లేదని చెప్పాడు. ఏం చెప్పాలి? క్రీస్తుని గురించి. ఇక్కడ కూడా ఏమంటాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మీకు నేను ఏ మాటలు జ్ఞాపకం చేయాలి? మీరు ఏ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి? మీరు ఏ మాటలని వేరే వాళ్ళకి చెప్పాలి? గీత గీయబడిందండి. గీత దాటితే ఏది దెబ్బ పడినట్టే. గీత దాటితే
గీత దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. గీత దాటిపోయి బంధువుల తోటలో ఉన్నంత వరకు గేదెల్ని ఎవడు కొట్టడు, ఎద్దులు కానీ గేదెలు. ఆ గేట్ దాటి బయటకు వచ్చి చితకపోతాడు. ఎక్కడికి పంపిస్తాడు? మళ్ళీ లోన పంపిస్తాడు. లోనకి వెళ్ళేదాకా కొడతానే ఉంటాడు. ఇక్కడ గీత దాటితే కొడతారు. గీత దాటితే ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. ఒక్క తోపు తోస్తాడు. ఎక్కడికి తోస్తాడు? ఎంత స్పష్టంగా బైబిల్ మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. బైబిల్ అంతా అదే చెప్తుంది. యేసుక్రీస్తు సైడ్కి వెళ్ళలేదు, అపోస్తులు సైడ్కి వెళ్ళలేదు. ఎవరి గురించి, లోకం గురించి, ఇంకా ఇతరులు ఎవరి గురించి చెప్పలే. ఓన్లీ యేసుక్రీస్తు తండ్రి పంపించాడు, ఇదిగో తండ్రి వర్తమానాన్ని చెప్పారు. నా ఎందుకు విశ్వాసం ఉంటుంది, మరణంలోని జీవంలో దాటుతారు. అదే చెప్పాడు కదా, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. ఇదిగో తండ్రి ఏం చెప్పాడో అదే నేను చెప్తున్నాను. మిమ్మల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. నా అంతటి నేనే పెట్టడానికి వచ్చాను. దేనికోసం? గోధుమ కింద భూమిలో పడితేనే తప్ప, అది సత్తేనే తప్ప మళ్ళీ పైకి మొలక రాదు. కాబట్టి ఆయన మన కోసం, ఆయన లోకం అంతటి కోసం, నేను లోకం అంతటి కోసం సరిపోవటానికే వచ్చా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటే రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనంగా తాను అప్పగించుకోవటానికి వచ్చానని చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడు. అపోస్తులు ఏం చెప్పారు? అపోస్తులు క్రీస్తు పునరుద్ధాన సాక్షులు. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవ పునరుద్ధానం అనే సంగతి. క్రీస్తు పునరుద్ధానంలో ఏమిడి ఉంది? క్రైస్తవ పునరుద్ధానం. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచని నమ్మిన అదే ప్రకారము దేవుడు ఆయనతో కూడా ఎండబెట్టుకొస్తాడు. మనం అపోస్తులు చెప్పిందంతా కూడా సువార్త. సువార్త అంటే ఏంటి? మనం సువార్త అంటే లాస్ట్ క్లాసులో నేర్చుకున్నాం. సువార్త అంటే ఏంటి? విశ్వాసమును ప్రకటన. ఎవరు విశ్వాసాన్ని? అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని, దాన్ని క్రియారూపము దాల్చిన దాన్ని మనం చెప్తున్నాం. అప్పటికే క్రియారూపం దాల్తున్నాం, ఇప్పటికే క్రియారూపం దాల్చింది. అంటే వెల్లడైంది దాన్ని మనం చెప్తున్నాం. ఇప్పుడు మనం వెల్లడైందని చెప్పాము, వాళ్ళు మాత్రం అప్పటికి వెల్లడి అవ్వాల. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసుకుంటే అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని నిర్మలమైన మీరు మనస్సాక్షిని రేపుతున్నాను. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేన్ని చెప్పాలి? ఆల్రెడీ మేము చెప్పినా కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం అంటాడు. మీకు తెలుసు కానీ మీకు మళ్ళీ జ్ఞాపకం అదే జ్ఞాపకం. ఇప్పుడు మన వాళ్ళే ఎలా ఉన్నారంటే, ఒకసారి ఒక ప్రసంగం చెప్పేసామనుకోండి, ఇది పాత అయిపోద్ది. కొత్త ప్రసంగాలని ఇచ్చేయాలి, కొత్త టైటిల్ని ఇచ్చేయాలి, కొత్త ప్రసంగాలని ఇచ్చేయాలి. కొత్త ప్రసంగం ఎక్కడి నుంచి చేస్తామంటే లోకంలోకి వెళ్ళిపోవాలి. కొత్త ప్రసంగాలు కానీ కొత్త టైటిల్ కావాలంటే లోకంలోకి వెళ్ళిపోవాలి. లోకంలోకి వెళ్ళిపోవటం వలన ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనము లేదు. యేసుక్రీస్తు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని వలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీరు మనస్సాక్షిని రేపుతున్నాను. 1వ అధ్యాయం 17-18 చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు. ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు. మనకి టాపిక్ ఏంటి? క్రీస్తు అపోస్తలులు. ఇక్కడ ఏమనుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను మీరు జ్ఞాపకము చేసుకుని. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలులు చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అపోస్తలులు చెప్పిన మాటలు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు, మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలు. అంటే క్రీస్తు అపోస్తలు ఉన్నారా బైబిల్లో అంటే? చాలా స్పష్టంగా క్రీస్తు అపోస్తలు అంటే క్రీస్తు చేత పంపబడిన అపోస్తలు. అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను, శీలను,
తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. ఏం తోచిందంటే ఇక్కడ అంత్యకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకు సంఘమంతటికి తోచెను. ఎవరిని పంపిస్తాం? యూదాని శీలని వీళ్ళని ఏం చేస్తున్నారు? సంఘం వీళ్ళు ఏం చేస్తున్నారు? పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అపోస్తులకును పెద్దలకును తోచను అంటాడు. అపోస్తలు ఈ అపోస్తలు ఎవరు? ఈ అపోస్తలు క్రీస్తు అపోస్తలు. తర్వాత ఇంకా 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 12 అధ్యాయం 28వ వచనం. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గల వారిగాను కొందరిని చాలండి. ఇక్కడ నియమించను అనేసి అక్కడ ఉంటుంది. దేవుడు నియమించాడంట. అంటే సంఘంలో ఎవరెవరు ఉన్నారు? మనకు కావాల్సిన అపోస్తలులు ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే సంఘము చేత పంపబడిన అపోస్తలులు. మూడో పాయింట్లో మనం ఇందాక ఒక రిఫరెన్స్ చెప్పేశాం. అపోస్తల కార్యాలు 15 అధ్యాయము 22 నుంచి 27 వరకు రాసుకోండి. 3వ పాయింట్లోనే రావాల్సిన రిఫరెన్స్ ముందు చెప్పేశాం. సంఘం చేత పంపబడిన అపోస్తలులు. దీంట్లో అపోస్తల కార్యాలు 15 అధ్యాయం 22 నుంచి 27 వచనం వరకు రాసుకోండి. మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్షబాను మారుపేరుగా యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. సంఘం వీళ్ళు ఎవరు? సంఘం చేత పంపబడిన వాళ్ళు. సంఘం అంతటికి తోచిందంట. 26వ వచనం 23వ వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను చాలండి. వీళ్ళు రాసి పంపించారు. వీళ్ళని ఉత్తినే పంపేలా ఎవరిని? యూదాని శీలను పౌలుతోనూ బర్నబాతో కూడా పంపించారంట. పంపించినప్పుడు వర్తమానాన్ని పంపించారు. వాళ్ళు రాసింది ఏంటి? వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అనేసి అక్కడ చెప్పబడింది. ఇప్పుడు 26వ వచనం చూద్దాం. 26వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగిన చాలండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలోనే 33 నుంచి 34 వచనాలు. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు ఏంటంటే తమ్మును పంపిన వారి యొద్దకు సహోదరుల యొద్ద నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ రిటర్న్ తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళటకు సమాధానంతో సెలవు పుచ్చుకున్నాం. అలాగే అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున ఏమంటారండి వీళ్ళు? కొందరు ఎప్పుడు ఇది సంఘ ప్రారంభంలో ఆల్రెడీ ధర్మశాస్త్రం కొట్టువేయబడిపోయిన తర్వాత ఈ సున్నతి ఇవన్నీ ఆగిపోయినాయి. అయినా కూడా కొంతమంది అంట యూదయ నుండి వచ్చేయమంటారు, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. చూడండి, సహోదరులకు బోధిస్తున్నారు. సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేమని చెప్తున్నారు. అప్పుడేమేమి జరిగింది? పౌలుకును బర్నబాకును వారితో విశేషమైన వాదనను తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయంలో పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకును ఏంటి? యెరూషలేముకి ఎందుకు?
ఎరుసలేంకి ఎందుకంటే అపోస్తులు ఎక్కడ ఉన్నారు? ఎరుసలేంలో ఉన్నారు. అందుకని ఇక్కడ ఎక్కడైనా సరే వివాదం జరిగిందంటే దాన్ని తీర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు పెద్దలు ఎక్కడ ఉన్నారు? ఎరుసలేంలో ఉన్నారు. ఎందుకే వాళ్ళు ఎరుసలేంలో ఉన్నారు? ఎందుకు ఎరుసలేంలో ఉన్నారు? వాళ్ళల్లో పరిశుద్ధాత్మ వలన వాళ్ళ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించింది. వాళ్ళు అందరూ సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు అందరూ చెదిరిపోయారు, కానీ వాళ్ళు మాత్రము ఎరుసలేంలోనే ఉన్నారు. చూద్దాం ఎక్కడంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మొదటి నుంచి 1వ వచనం కానీ చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా వివాదం వస్తే ఆ వివాదం తీర్చుకోవడానికి అపోస్తలులు పెద్దలు ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించుకుంటుంది. 3వ వచనం, కాబట్టి సంఘము వలన సాగనంపబడి ఏం చేస్తుంది? సంఘము వలన సాగనంపబడి అంటే సంఘము పంపిస్తుంది, సంఘము వాళ్ళని పంపిస్తుంది. కాబట్టి పంపబడిన వాళ్ళు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళుచు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ సంతోషం కలుగజేసింది. చాలండి. ఇక్కడ సంఘం చేత ఏం చేస్తున్నారు? పంపబడ్డారు, సాగనంపబడ్డారు. సంఘం చేత పంపబడ్డారు, లేకపోతే సాగనంపబడ్డారు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ఏంటంట? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. వారితో చెప్పాను. అప్పుడు అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏం చేశారు? పంపించారు. ఎవరు చెప్తున్నారు? వారు ప్రభువుని సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముని ప్రత్యక్ష పరిచర్య ఉంది. పరిశుద్ధాత్ముడు దూతల ప్రత్యక్ష పరిచయం ఉంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఎవరి ద్వారా మాట్లాడతాడు? పరిశుద్ధాత్ముడు గాలిలో వచ్చి మాట్లాడతాడా? ఎట్లా పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు? గాలిలో వచ్చి మాట్లాడతాడా, లేకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇప్పుడు సంఘంలో ఆత్మ యొక్క చిత్తాన్ని జరిగించడం కోసం సంఘంలో ఏమున్నాయి? అప్పుడు కృపావరాలు ఉన్నాయి. కృపావరాల ద్వారా ఒకళ్ళు ప్రవచిస్తున్నారు, ఇంకొకరు అర్థం చెప్తున్నారు. నేను ఈ పని కోసం ఏర్పాటు చేసుకున్న పలానా వాళ్ళ ఇద్దరిని పంపించండి అనేసి అప్పుడు చెప్పబడింది. అందుకని వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అందుకని అంటున్నాడు ఇక్కడ చూడండి, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాకును పౌలును పిలిచినటువంటి పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేక పరిస్థితిని వారితో చెప్పాను. ఎలా చెప్పాడు? మనం పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పుంటాడు? సంఘములో అప్పుడు ఆత్మ యొక్క పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మ కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యలు సంఘములో ఉన్నాయి. దాని ద్వారా దేవుని చిత్తాన్ని సంఘము తెలుసుకుంటూ ఉండేది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని సంఘము ఆ రకంగా తెలుసుకోవాల్సిన అవసరము లేదు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. 3వ వచనం, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచుడి వారిని పంపిరి. ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుకుని అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని పంపించారు. అదనమాట. అంటే వీళ్ళు ఎవరో సంఘము చేత పంపబడిన అపోస్తలులు. అపోస్తలులు అంటే పంపబడిన వాడు
అనేసి మనకి అర్థము అయింది. ఇప్పుడు మనం ఎంతవరకు నేర్చుకున్నాం? అపోస్తలుడు అంటే అర్థమేంటి? బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల అపోస్తలులు ఉన్నారు? 3 రకాల అపోస్తలులు ఉన్నారు. ఒకళ్ళు దేవుని చేత పంపబడిన అపోస్తలులు, రెండవది క్రీస్తు చేత పంపబడిన అపోస్తలులు, మూడోది సంఘము చేత పంపబడిన అపోస్తలులు. వీళ్ళ గురించి బైబిల్లో రాయబడినటువంటి వచనాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని అపోస్తలులు అంటారా? క్రీస్తు అపోస్తలులు ఉన్నారు. క్రీస్తు అపోస్తలులకి కొన్ని చిహ్నాలు ఉన్నాయి, గుర్తులు. ఇప్పుడు క్రీస్తు అపోస్తలులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు నేను క్రీస్తు అపోస్తలుని అని పేరు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అపోస్తలు ఎవరు అపోస్తలు అంటే క్రీస్తు అపోస్తలు అంటారు. క్రీస్తు అపోస్తలు అని చెప్తా ఉన్నారు. అసలు క్రీస్తు అపోస్తలు అనిపించుకుంటానికి అపోస్తలకి, క్రీస్తు అపోస్తలకి కొన్ని చిహ్నాలు అంటే గుర్తులు ఉన్నాయి. వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్ముడు కొన్ని కార్యాలు జరిగించారు. అయితే వాళ్ళు క్రీస్తు అపోస్తల లెక్కలో చేర్చబడటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ చిహ్నాలు ఏంటి, గుర్తులేంటి, ఇవి మనం తెలుసుకుందాం. అయితే అపోస్తల మొట్టమొదటిది ఏంటంటే యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు అయిన యేసు పరలోకానికి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించబడిన కాలం అంతయు ఆయనతో కూడా ఉన్నవాళ్ళు చూద్దండి. అంటే యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటంత వరకు ఆయనతో కూడా ఆయన్ని వెంబడించిన వాళ్ళు వీళ్ళు అపోస్తలుల లెక్కలో చేర్చుకోవటానికి అవకాశము ఉంది. అయితే ఈ 12 మందిలో ఒకళ్ళు తప్పిపోయారు కదా, ఇస్కరియోతు తప్పిపోయాడు. మరి 12 మందిని భర్తీ చేయాలి. ఇంకొకళ్ళు తప్పారు. ఇంకొకళ్ళు తప్పిపోతే ఇందులో ఇంకొక వ్యక్తిని కలపటానికి ప్రయత్నం చేస్తే 2 పోటీ వచ్చారు. ఒకళ్ళెవరు? మత్తీయ, ఇంకొకటి యేసేపు. 2 వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళు అక్కడ క్వాలిఫికేషన్ చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నాడు? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 21-22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించబడిన కాలమంతయు సంచరించుచుండిన కాలమంతయును మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట అవశ్యము. మనలో ఒకడు ఆ ఒకడు గురించి ఏమంటున్నాడు? యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన మధ్య సంచరించిన కాలమంతా కూడా మనతో కూడా ఉన్న వీరిలో ఒకడు. దేనికి వీళ్ళు అంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ అర్థం అవ్వాలి. క్వాలిఫికేషన్ ఏంటంటే యోహాను బాప్తిజం ఇచ్చిన కాడి నుంచి యేసుక్రీస్తు పరానికి ఆరోహణ అయ్యేంత వరకు వీళ్ళతో సంచరించిన వాడిగా ఉండాలి. అయితే వీళ్ళ పని ఏంటి? ఎందుకు ఉండాలి? దేనికి సాక్షులుగా ఉండాలి? క్రీస్తు పునరుద్ధాన సాక్షులుగా ఉండటానికి. అపోస్తలులు ఎవరు సాక్షులుగా ఉంటున్నారు? క్రీస్తు పునరుద్ధాన. ఈ పాయింట్ చాలా పాయింట్లు వస్తూ ఉంటే ఒక్కో పాయింట్ పక్కన రాసుకోవాలి. అపోస్తలులు దేనికి సాక్షులు? నువ్వు దేనికి సాక్షివి? నువ్వు దేనికి సాక్షిగా ఉంటున్నావు? అపోస్తలులు దేనికి సాక్షులు? నువ్వు దేనికి సాక్షులు? జపాన్ భూకంపం అక్కడ స్క్రీన్ మీద వేసేసి జపాన్కి సాక్షిగా ఉంటున్నాడు. అక్కడ భూకంపం వచ్చేసింది, దేవుని శాపం వచ్చేసింది అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి తెలవదా ఇస్కరియోతు అప్పగిస్తాడని? నేను 12 మందిని ఏర్పరచుకోలేదా మీలో ఒకడు సైతాను. ఆయన ఇస్కరియోతుని అప్పగిస్తాడని తెలిసినా కూడా ఆయన తన వారిని ఎంతవరకు ప్రేమించాడు? అంతవరకు ప్రేమించాడు. అది దేవుని క్యారెక్టర్. దేవుని క్యారెక్టర్ ఏంటి?
అంతము వరకు ప్రేమించేటటువంటి దేవుని క్యారెక్టర్. దేవుడే చెప్పిస్తాడా? ఈ కాలంలో ఒక కాలం అయిపోయింది, పాత నిబంధన కాలంలో అప్పటికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తే అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడున్న కాలంలో దేవుడు చెప్పిస్తాడా? చెప్పించే అవకాశము ఉండదు. ఏదేమైనా నువ్వు ఎవరికి సాక్షిగా ఉంటున్నావు? మనం ఎవరిని ఏ వ్యక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పట్లా. మనం చెప్పేది మనకు మైండ్లో ఒకటే ఉండాలి. నేను ఎవరికి సాక్షిగా జీవించాలి అనేది మీరు నిర్ధారించుకోవాలి, స్థిరపరచుకోవాలి. అంతేగాని మనం ఫలానా వాళ్ళ గురించి మనం వీళ్ళ గురించి చెప్తున్నాం అనేది అది మనం మైండ్లో తీసేయండి. మనం ఎవరి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మన గురించి మనం ఎలా జీవించాలి, అపోస్తులు ఎవరికి సాక్షులుగా ఎవరికి సాక్షులై ఉన్నారు, మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? మనం లోకానికి సాక్షులుగా ఉండాలా, లేకపోతే ఇంకెవరికైనా సాక్షులుగా ఉండాలా, లేకపోతే క్రీస్తుకి సాక్షులుగా ఉండాలా, లేకపోతే నా సాక్ష్యము అనేసి నా సాక్ష్యాన్ని గురించి చెప్పాలి? నేను ఎవరిని చెప్పండి? ప్రభులో రాకముందు నేను ఎవరిని? పాపిని. నా పాప జీవితం వాళ్ళకి చెప్తే వాళ్ళకి మారుమనసు వస్తుందా? మరి సాతాను ఏం చెప్పిస్తుంది? సాక్షులు. ఇప్పుడు ఎక్కడ కోర్టులో ఇప్పుడు 2-3 సాక్షుల ప్రతి మాట ఏమవుద్ది? స్థిరపరచబడతాడు. 2-3 సాక్షుల ప్రతి మాట. నీ గురించి నువ్వు చెప్పుకుంటే కోర్టులో యాక్సెప్ట్ అవుతాడా? నీ గురించి ఎవరు చెప్పాలి? 2-3 చెప్పాలి. ఆ 2-3 కూడా ఒకటే అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మన గురించి నా సాక్ష్యం చాలా పెద్దదండి అంటున్నాడు ఆయన. నా సాక్ష్యం 3 రోజులు చెప్తాను అంటున్నాడు. ఉన్నాను నేను, విన్నాను నేను. 3 రోజులు చెప్తాను నా సాక్ష్యం అంటాడు. నీ సాక్ష్యం ఎవరికి కావాలి? ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఈరోజు క్రైస్తవులు ఎవరికి సాక్షిగా జీవించాలి? క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. చూద్దాం. అయితే మొట్టమొదటి పాయింట్ అర్థమైంది కదా, అపోస్తుల చిహ్నాలు. ఇవన్నీ ఏంటంటే మీకు బై హ్యాండ్ వచ్చేసేయాలి, కంఠస్థం రావాలి. ఏంటి? యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు పరమునకు ఆరోహణైనంత వరకు కూడా మన మధ్య మనతో కూడా సంచరించిన వారిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్షిగా ఉండటం అనేది అవశ్యము. అది మొదటిది. రెండోది అపోస్తుల చిహ్నాలు. అపోస్తుల చిహ్నాలు క్వాలిఫికేషన్. ఇప్పుడు ప్రతివాడు నేను క్రీస్తు అపోస్తుల్ని, నన్ను క్రీస్తు పంపించాడు, లేకపోతే ఫలానా చెప్పుకుంటున్నారు. మేము అపోస్తులు అంటాడు. ఏ అపోస్తులు? దేవుని చేత పంపండి అపోస్తుల్లా, క్రీస్తు అపోస్తుల్లా, సంఘం చేత పంపండి అపోస్తుల్లా. ఈ క్లారిటీ ఇవ్వట్లా. కానీ మేము అపోస్తులు అండి అంటాడు. అపోస్తులుడు అనేసి ముందు పెట్టుకుంటున్నారు. పాస్టర్ అని ముందు పెట్టుకుంటారు కదా, అలాగే అపోస్తులు అని పెట్టుకుంటున్నారు. అదనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆయనతో కూడా అన్నపానాలు పుచ్చుకున్నటువంటి వాడు. ఆయనతో కూడా చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 40-41 వచనాలు. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. చూడండి ఏంటంటే దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు అంటే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత. ఏంటంటే ఇక్కడ చెప్తుంది, మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఏంటంటే ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్నటువంటి వారు ఎప్పుడు? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత. వీళ్ళు ఎవరంట? దేవుని చేత ముందుగా ఏర్పరచుకున్న సాక్షులకే అంటాడు. సరే చెప్తాం. దేవుని చేత ముందుగా ఏర్పరచుకున్న సాక్షులకే. ఎవరు దేవుని చేత ముందుగా ఏర్పరచుకున్న సాక్షులు అంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా. ఈ మాకే అంటే వీళ్ళెవరు? దేవుని చేత ముందుగా ఏర్పరచుకున్న సాక్షులు. చదవండి. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను.
ఇప్పుడు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 25 నుండి 27 వరకు చదువుతాం. 25 నుండి 27. అయితే నన్ను నిర్హేతముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎవరు సాక్ష్యం ఇస్తారండి? ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. తర్వాత మొదట నుండి చూడండి ఏమంటున్నాడు? మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఎవరు సాక్ష్యం ఇస్తారు? మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు అంటాడు. ఇప్పుడు అపోస్తలుల చిహ్నాల్లో అపోస్తలుల క్వాలిఫికేషన్లో రెండోది ఏంటంటే ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్నవారు, లేక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు, లేక మొదటి నుండి నా దగ్గర ఉన్నవారు గనక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. ఇక్కడ 3 పాయింట్లు, ఒకే దాంట్లో 3 పాయింట్లు వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ మూడో పాయింట్ అపోస్తలుల చిహ్నాల్లో 3వ పాయింట్లు ఏంటంటే సూచక క్రియలు అద్భుత కార్యములు చేయగలిగినటువంటి శక్తి మొట్టమొదట అపోస్తలులకి ఇవ్వబడింది. సూచక్రియలు అద్భుత కార్యాలు చేయగల శక్తి మొట్టమొదట సంఘంలో ఎవరికి అనుగ్రహించబడింది? అపోస్తలులకి, క్రీస్తు అపోస్తలులకే అనుగ్రహించబడింది. మనం కిందటి క్లాసుల్లో పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఎవరు పొందుకున్నారు? మొట్టమొదట 12 మంది. కృపావరాలను అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మ బాప్తిజం 12 మంది మాత్రమే పొందుకున్నారు అనేసి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సూచక్రియలు అద్భుత కార్యములు చేయగల శక్తి ఎవరికి ఉండేది? మొట్టమొదట ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారో వాళ్ళే ఆత్మశక్తి వాళ్ళకి అనుగ్రహించడం ద్వారా ఆ పరిశుద్ధాత్మల ద్వారా వీళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేశారు. చూద్దాం చూడండి. ఎక్కడ అపోస్తలుల కార్యాల్లో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయము 11-12 వచనాలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 12. నేను అవివేకనైతిని మీరే నన్ను బలవంతం చేసి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలైనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను. చూడండి, పౌలు తన అపోస్తలత్వాన్ని గురించి దృఢపరుచుకుంటానికి నేను కూడా అపోస్తలుడనే అని చెప్పుకుంటానికి నాకు కూడా అపోస్తలుల చిహ్నాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఏంటంటాడు? ఏలైనగా నేను ఏమాత్రం వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. చూడండి, నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. ఎందుకు కాను అనేసి అక్కడ చూపిస్తున్నాడు. అపోస్తలులు ఏం చేయగలుగుతున్నారు, నా దగ్గర కూడా నేను కూడా అవే చేస్తున్నాను అని ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. చూద్దాం 12వ వచనం. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు ఏంటంట? సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపడను అంటాడు. మీ మధ్య నిజముగా ఏమన్నాడు? మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులు మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను ఏమాత్రము తక్కువ వాడిన కాను. అంటే ఆయన బలపరుచుకుని ఆయన గురించి చెప్తున్నాడు. నేనేం తక్కువ వాడిన కాను. ఎందుకు తక్కువ వాడిన కాదు అంటే ఆయన చెప్తున్నాడు. అపోస్తలుల చిహ్నాలు ఏదైతే ఉన్నాయో నాకు కూడా ఉన్నాయంటాడు. ఏంటి అపోస్తలుల చిహ్నాల గురించి పౌలు చెప్తా ఉన్నాడు అంటే సూచక్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను అని అంటాడు. అంటే అపోస్తలులకి చిహ్నాలు ఏంటి? అపోస్తలుల చిహ్నాలు, సూచక్రియలు,
సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉండేది? అపోస్తలులకి ఉండేది. ప్రారంభంలో అపోస్తలులకి ఉండేది. తర్వాత అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుతూ ఉండను. చూడండి, ప్రజల మధ్య అనేక సూచక్రియలు మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుతూ ఉండెను. వీళ్ళు ఏ అపోస్తలు? వీళ్ళు ఎవరో క్రీస్తు అపోస్తలు. 12 మంది అనేది కాదు ఇక్కడ మనకు కావాల్సింది, క్రీస్తు అపోస్తలు అనేది కావాలి ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి. అపోస్తలుల చేత అంటే ఏ అపోస్తలు అంటే క్రీస్తు అపోస్తలు. చూద్దామండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. తిరిగి ఎక్కడికి వచ్చాడు? లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడు. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచము పట్టిన ఐనేయు అని ఒక మనిషిని చూచి పేతురు ఐనేయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థత పరుచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. వెంటనే ఏమైనా దిగ్గు లెగాలి. ఎట్లా లెగాలి? వీళ్ళకి వరాలు ఉన్నాయి. కృపా వరాలు వీళ్ళకు ఉన్నాయి. స్వస్థపరిచే వరం ఇవన్నీ ఉన్నాయి. వరము ఉన్నాయంటే ఏం చేయాలి? కమాండ్ లెగాలంటే ఏం చేయాలి? లెగాలంటే ముసలెద్దు పేడ చూడండి, ఎత్తలేక అట్లా లఘు అంటే అంటాడు. మాట కాదు, ఇట్లా లెగాలి, దిగ్గులు లెగాలి కదా. దిగ్గులు వేసాడు దగ్గర, దాన్నే వరం అంటారు. అంతేగాని మా చర్చిలో 6 రోజులు పండుకోబెట్టేయండి మేము ప్రార్థన చేస్తాం అనేది కాదు. వరాలు ఉంటే ఏం చేయాలి? వేస్తున్నాము లే అంటే ఏం చేయాలి? దిగ్గులు లెగాలి. చూడండి ఏంటి పేతురు ఏం చేస్తున్నాడు? లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వస్తే ఆయనే పక్షవాములు కలిగిన వాడిని నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకోమంటే ఏం చేశాడు? వెంటనే లేచాడు. ఎన్ని సంవత్సరాల నుంచి లేగలేదు? 8 ఏళ్ల నుంచి ఎవరు లేపలేకపోతే అక్కడ లెగు అనే మాట, నువ్వు లేచి నీ పరుపు నువ్వే వేసుకో అనగానే ఏమైంది? వెంటనే అతడు లేచాడు. ఆ కెపాసిటీ ఎవరికి ఉంది? క్రీస్తు అపోస్తలులకి ఉంది. తర్వాత ఇంకోటి రెండో మాట పేతురు, అందులోనే రెండో మాట పేతురు ఎప్పే పట్టణంలో తబితాను శిష్యురాలను ఏం చేశాడు? అదే వచనాల్లో ఎప్పేలో తబితాను శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగారు. ఏం చేశారు? చనిపోయింది శవాన్ని కడిగారు. శవాన్ని అన్నారా లేకపోతే శరీరాన్ని అన్నారా? శవము అంటే ఏమున్నది? అందులో ఆత్మ ఉండదు.
శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా లుద్ద ఎప్పేకు దగ్గరగా ఎప్పేకు దగ్గరగా ఉన్నందున ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను పేతురు దగ్గరికి పంపించారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి ఎప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. అతనిని పేతుర్ని తీసుకువచ్చారు. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుతూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. తబిత ఏమన్నాడు? లెమ్ము అనగానే ఏమవ్వాలి? ఆమె లేచిపోయింది. పేతురంక చూసింది. ఆమె తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేశాడు. అంటే ఎవరు ఈ కార్యాలు చేయగలరు? క్రీస్తు అపోస్తలులకి. వాళ్ళకు చిహ్నాలు ఉన్నాయంట. సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యాలను చేసేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉండేది? క్రీస్తు అపోస్తలులకి. క్రీస్తు అపోస్తలు ఇప్పుడు ఉన్నారా అంటే క్రీస్తు అపోస్తలు ఇప్పుడు లేరు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 43వ వచనం. 2:43. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన. ఎవరి ద్వారా జరుగుతుంది? అపోస్తలుల ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు. మామూలు కాదు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాలు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. అందుచేత పేతురు వచ్చుతుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచము మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనుల రోగులను పవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. వారిలో కొందరు స్వస్థత పొందిరి. వారిలో కొందరు అందరా? వారిలో ఏంటంటే ఇక్కడ పేతురు వచ్చుతుండగా జనులు రోగులను వీధుల్లోనే తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడ పడవలని మంచముల మీద పరుపుల మీద వారిని పండుగ పెడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈయన లైట్ వేస్తున్నారు. వీళ్ళందరూ జనాలు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ జనాలు అందరినీ ఉంటున్నాడు. ఇక్కడ నుంచి లైట్ వేస్తుంటే ఈయన నీడ అక్కడ పడుతుందంట. వాస్తవం ఇది, జరుగుతున్న చరిత్ర ఇది. క్రీస్తు సంఘంలో జరుగుతుంది. పేర్లు చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. లైట్ వేస్తున్నారంట. లైట్ వేస్తుంటే ఈ నీడ పడాలని వీళ్ళు ఇది చేస్తున్నారంట. నా మీద పడాలని ముందు రోగులందరూ ముందు తీసుకొస్తున్నారంట. ఏది ఇది? ఎవరిలో జరిగేది? నీలో జరుగుద్దా? నాలో జరుగుద్దా? ఎవరిలో జరుగుద్ది ఇది? ఈ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎవరిలో జరిగాయి? ఎవరి యొక్క చిహ్నాలు అంటే క్రీస్తు అపోస్తలుల చిహ్నాలు. చూద్దాం. అపోస్తల కార్యాల్లో 19వ అధ్యాయం 11-12. అపోస్తల కార్యాలు మరియు దేవుడు 19వ అధ్యాయం 11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయారంట. ఏంటంట ఇక్కడ? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను.
అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలనైనను నడిమి కట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు వారి రోగములు విడిచిపోయాను, దెయ్యములు కూడా వదిలిపోయినాయి. పౌలుకి ఆ కాలంలో పౌలుని దేవుడు ఎలా వాడుకున్నాడు? క్రీస్తు అపోస్తులకున్న శక్తి ఏంటి ఆ కాలంలో అంటే? అద్భుతాలు, మహత్కార్యాలు జరిగినాయి. ఆ తర్వాత పౌలు తిమోతితో చెప్తున్నాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము నేను ఒక చేతి రుమాలు పంపిస్తున్నాను, అది నీ కడుపు మీద పెట్టుకో అని చెప్పాడా? త్రోఫీము రోగి ఉన్నాడు, అతన్ని మిలేతులో వదిలి వచ్చి అన్నాడా? లేకపోతే నా చేతి రుమాలు ఆయన మీద వేసేస్తే ఆయన స్వస్థత పొందేశాడు, ఆయన తీసుకొస్తున్నాను అన్నాడు. అంటే ఒక కాలంలో జరిగినాయి. ఏ కాలంలో జరిగినాయి? ఏ కాలంలో? వాక్యము స్థిరపరచబడవలసిన కాలంలో జరిగినాయి. స్థిరపరచబడిపోయిన తర్వాత కాలంలో ఒక్కోటి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఆగిపోతాయి. అయితే ఈ అపోస్తులు, క్రీస్తు అపోస్తులకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో ఒకటేంటి? చిహ్నాల్లో సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉండేది. నెక్స్ట్ నాలుగో పాయింట్, హస్తనిక్షేపణ చేయు అధికారము కేవలము క్రీస్తు అపోస్తులకి మాత్రమే ఉన్నది. హస్తనిక్షేపణ చేసేటటువంటి అధికారము ఎవరికి ఉండేదంటే కేవలము క్రీస్తు అపోస్తులకి మాత్రమే ఉండేది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. 1 నుంచి 6. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితము. ఏ పనికి? ఈ పనికి నియమితము. ఆహారం పంచిపెట్టే పనికి నియమిస్తాం. మేము ఆహారం మేమే పంచిపెట్టాలి, వాక్యం మేమే చెప్పాలా? ఏమన్నాడు? పని అప్పగిస్తున్నాడు. మేము ఆహారం పంచిపెడితే పని చేయలేము. యేసుక్రీస్తు కొంతమందిని స్వస్థపరిచిన తర్వాత ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కొంతమందికి ఏమో వెళ్ళి యాజకుడికి చూపించుకున్నాడు. మరి కొంతమందికి ఎవరు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? యేసుక్రీస్తు వచ్చిన పని ఒకటి ఇక్కడ జరుగుతుంది, ఇంకోటి వీళ్ళు వెళ్ళి 100 మంది చెప్తున్నారు, 100 మంది 1000 మంది చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత ఊర్లో వాక్యం చెప్తా కదా, చెప్పిన తర్వాత ఇక మన కిందకి దిగనూరు వరసలో లైన్ కట్టద్దు. ఇద్దరేమో అని కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటే 10 మంది అయ్యారు. ఇంకొక ఇద్దరు చేసేటప్పటికి ఇంకో 10 మంది అయ్యారు. ఫుడ్ లేదు, ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళందరూ పెద్దలు హళ్ళీళ్ళు వచ్చేసి అయ్యగారు మెల్లొస్తానని నా చేయబడుతున్నాయి. అట్లా ఏమవుతుంది? ఎంతో మంది వచ్చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు వచ్చిన పని ఒకటి, వీళ్ళు ఆయన వాడుకుంటున్న పని వేరే ఒకటి. అందుకని ఎవరో చెప్పొద్దు అంటాడు. ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, దాని తర్వాత మనం మాట్లాడదాం. అయితే మేము ప్రార్థన చేయటందును వాక్య పరిచర్యందును ఎడతెక్కు ఉందమని వారితో చెప్పారు. వారు ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన స్టెఫెను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను పెర్మెనాతు
యూదుల మత ప్రవిష్టుడైన అంత్యక వాడును అగు నికోలాసును అను వారిని ఏర్పరచుకుంది. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టింది. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. ఏం చేశారు? ఎవరు చేతులుంచారు? అపోస్తులు చేతులుంచారు. వీళ్ళ మీద చేతులుంచి ఒక పని కోసం వాళ్ళని నియమిస్తున్నారు. అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేసి అపోస్తులు చేతులుంచిరి. అయిపోయిందా? ఆ పని కోసం నియమించారు. ఈ పని కోసం నియమించబడిన వారిలో ఒకడెవరో పిలుపు ఉన్నాడా? పిలుపు. ఇది ఎన్నో అధ్యాయంలో? 6వ అధ్యాయం. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి సంఘానికి హింస కలిగింది. హింస కలిగేటప్పటికి పిలుపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పిలుపు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ క్రీస్తును గురించి పిలుపు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుతూ ఉండెను. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనం కానీ చదువుతాం. అప్పుడు పిలుపు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను సూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. ఏక మనసు అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సూచక క్రియలు మొదట ఎవరికి మాత్రమే పరిమితము? ఎవరు చేయగలరు అంటే క్రీస్తు అపోస్తులు చేయగలరు. నెక్స్ట్ ఇంకెవరు చేయగలరు? అపోస్తులు చేతులు ఉంచబడిన వారు చేయగలరు. పిలుపు ఎలా చేయగలుగుతున్నాడు? అపోస్తులు డైరెక్ట్ క్రీస్తు అపోస్తులు చేతులుంచినటువంటి వారు అంటే అభిషేకించిన వాళ్ళు హస్తనిక్షేపణ చేసినటువంటి వాళ్ళు సూచక్రియలు చేసేటటువంటి కెపాసిటీ వీళ్ళ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత అద్భుత కార్యాలు సూచక్రియలు ఇవన్నీ చేశాడు. అందరూ 8వ వచనం. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. 12వ వచనం. అప్పుడు పిలుపు 12వ వచనం. అపోస్తుల కార్యాలు 8:12. అప్పుడు పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి వార్త ప్రకటించుండగా వారు ఆయన్ని నమ్మారా లేకపోతే చెప్పింది నమ్మారా? అతన్ని నమ్మారంటే ఆ వ్యక్తిని నమ్మారా లేకపోతే చెప్పింది నమ్మారా? అతనిని నమ్మారంటే ఏమి నమ్మారు వీళ్ళు? ఎవరి గురించి చెప్పారు? చూడండి, దేవుడు అప్పుడు పిలుపు నువ్వు చెప్పాల్సిందేంటి? ఈరోజు క్రైస్తవుడు చెప్పాల్సిందేంటి? ఇది రెండోది పక్కన రాసుకోండి. నిందా కూడా చెప్పా, ఇప్పుడు ఒకటి రోజు చెప్తాను వస్తున్నా. ఈరోజు నీ బాధ్యత ఏంటి? నువ్వేం చెప్పాలి? పిలుపు ఏం చెప్పాడు? ఏం చెప్తే అయ్యేటోళ్ళు మనసులో పరివర్తన వస్తుంది. బాప్తిజానికి మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిజం ఏ వాక్యం చెప్తే ఎదుటోడు హృదయంలో కార్యసిద్ధి జరుగుద్ది. అదనమాట. నువ్వు ఏదోటి చెప్పేస్తే అవ్వదు. కేవలము ఈరోజు మనం చెప్పవలసింది ఎవరి గురించి అంటే పిలుపు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి. నామం అంటే ఏంటి? ఆయన మహిమ, ఆయన గుణాతిశయాలు, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క ఔన్నత్యము, క్రీస్తు ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలన్నింటిని గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే గురించి స్వార్థ ప్రకటింపగా వారు అతనిని నమ్మిరి. పురుషులను స్త్రీలను. ఏమండి, మనం వాక్యం ప్రకటించినప్పుడు జరగాల్సింది ఏంటి? బాప్తిజం తీసుకోవాలి. విన్న తర్వాత బాప్తిజం తీసుకున్నాను. అయినా నపుంసకుడికి పిలుపు చెప్పాడు కదా. పిలుపు చెప్పినప్పుడు పిలిపే చెప్పాడా నువ్వు బాప్తిజం తీసుకోవాలని చెప్పాడా? లేకపోతే నపుంసకుడే అడిగాడా? అదిగో వీళ్ళు నాకు బాప్తిజం ఇవ్వడానికి వీళ్ళకి ఆటంకం ఎవడు చెప్తాడు అనేసి నపుంసకుడే అన్నాడా? పిలుపు అన్నాడా? పిలుపు నువ్వు బాప్తిజం తీసుకోవాలి ఎంపటి పడ్డాడా? ఎంత టైం చెప్పాడు? రథం మీద కూర్చున్నాడు. ఎంత టైం చెప్పాడు? ఇమీడియట్, అప్పటికప్పుడే. అంటే ఇక్కడ నువ్వు వాక్యము ప్రకటిస్తున్నావు అంటే ఎదుటి వాడి హృదయంలో కార్యం జరగాలి. అబ్బో బలి చెప్తున్నాడు,
అనేసి ఏదో ఒక వింతగా అనిపించటం కాదు. ఈ లోకాన్ని గురించి దాని గురించి దీని గురించి చెప్తే అబ్బో భలే చెప్తున్నాడండి, అబ్బా అద్భుతం అండి, మర్మం అండి అంటాం. ఈ మర్మము నీలో కార్యం జరగదు. ఎవరిలో బాప్తిజం దగ్గరికి తీసుకురాదు. ఎవరి గురించి చెప్తే బాప్తిజం దగ్గర తీసుకొస్తుంది, అది మాత్రం నువ్వు చెప్పకూడదు. సాతానుడు చేస్తున్నాడు. ఇది మాత్రం నువ్వు చెప్పు. నువ్వు గొప్ప మహాశక్తి అనేసి అనిపించుకో. ఇక్కడే ఉంది చూడండి, ఎక్కడ పైన 9వ వచనం కాడి నుంచి. సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను ఏంటంటే తానెవడో గొప్పవాడని చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు, విభ్రాంతి పరిచే జనాలు విభ్రాంతి పరుస్తారు. గారడీ చేస్తారు వీళ్ళు. వాడు ఒక గారడీ చేస్తాడు, వీళ్ళు ఇంకొక గారడీ చేస్తారు. రకరకాల గారడీలు సాతాను వాళ్ళతో చేపిస్తూ ఉంటాడు. గారడీలు అంటే ఏది చెప్పాలో అది చెప్పుకోకుండా అవసరం లేని దాన్ని చెప్పించటం. అదనమాట వాడి ముద్ర. అది వాడి ముద్ర వేసాడు. వేసేస్తాం వాళ్ళని. ఈ జనాలు ఏమైపోయారు ఇక్కడ చూడండి, భ్రాంతి చూడండి. కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేనేమో. ఏంటంటే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేనేమో. వీడు కూడా చేస్తున్నాడు. పిలుపు చెప్పాడు, వీళ్ళు కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళు భ్రాంతి పరుస్తారు. కానీ వీళ్ళు నీకు రక్షణ కలగజేయలేరు, నీకు బాప్తిజం దగ్గర తీసుకురాలేదు, నీలో మారు మనసు రాదు, నీకు పాపక్షమాపణ రాదు. నువ్వు భ్రాంతి పరుస్తావు, భ్రాంతి పడతావు. బో అబ్బో అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత ఏముండదు. బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదు. నీకు పనికిరాదు ఆ వాక్యం. పిలుపు ఎవరి గురించి చెప్పాడు? దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటన చేశాడు. అసలు ఇప్పుడు చెప్పవలసింది మనం అదే. ఒక వ్యక్తిని అగ్నిలోంచి బయటికి లాగాలంటే మనం చేయాల్సిన పని అదే. నువ్వు క్రీస్తుని గురించి కాకుండా నువ్వు జనాల్ని భ్రాంతి పరిచి అబ్బ భలే చెప్తున్నాడు అని అనిపించిన సరే, మనలో అది బయటికి రాగానే తుస్సుమంటే గాలిపోతే నువ్వు అటే అది ఇటే, మనలో కార్యం జరగదు. అది వీళ్ళు ఏమంటున్నారు అనేసి అని అనుకున్నారు. అయితే పిలుపు ఏం చేశాడు? రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుతుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. బాప్తిజం పొందారు అంటే అర్థం ఏంటి? మరణములో నుండి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి మరలారు. మరి నరక పౌరస్థితి నుండి పరలోక పౌరస్థితికి మార్చబడ్డారు. సాతాను కుమారులుగా ఉన్నవాళ్ళు దైవ కుమారులుగా మార్చబడ్డారు. ఆ మార్చే శక్తి దేంట్లో ఉందంట? సువార్తలో ఉంది ఆ శక్తి. సువార్తల గురించి నేను సిగ్గుపడువాడిన కాదు, ఎందుకనగా నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి. దేవుని శక్తి దేంట్లో ఉందో అది మాత్రం నువ్వు చెప్పొద్దు. నాన్న, నిన్ను గొప్పగా ఎత్తిచ్చేస్తాను, నువ్వు పెద్దగా నీ పేరు పెద్దది చేస్తాను, మహాశక్తి ఈడేనేమో అనేలాగా భ్రాంతి పరిపిస్తాను నీతో. కానీ నువ్వు మాత్రం చెప్పాల్సింది మాత్రం అది చెప్పొద్దు. ఏది దేవుని శక్తి అది మాత్రం చెప్పొద్దు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా భ్రాంతి పరిచే వాళ్ళు ఉన్నావా లేదా? ఉన్నావా? ఈ టెక్నిక్ తెలవకపోతే మన నోరు తెలేదు. అబ్బో ఏం చెప్తున్నాడు. ఇప్పుడు మాటలో చాకచక్యం కాదు కావాల్సింది. నువ్వు నత్తి మాటలు చెప్పినా సరే, నత్తి మాటలు చెప్పినా సరే అందులో సారాంశం ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నాడు, ఇంగ్లీష్లో సూదులు, దాంట్లో మందు కరెక్ట్ అయిన మందు ఉంటే నువ్వు ఎవరిచ్చినా పర్లే, ఎట్లా ఇచ్చినా పర్లే. ఆ మందు లేకోకుండా మెల్లిగా ఇచ్చామనుకోండి, అబ్బా భలే చేస్తున్నాడు అంటే బాగా చేస్తున్నాడు మందు. కానీ మందు ఉండదు, నీళ్ళు. అప్పుడు దగ్గు వస్తుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు ఎంత సీసాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం.
వెళ్తే వాడు ఆ సీసా తీసుకెళ్ళి కొద్దిగా ఇందులో పోసేవాడు, అటు వెళ్ళిపోయి ఆ ట్యాప్లో కింద పట్టేవాడు. మా కళ్ళ ముందే ట్యాప్ కింద దగ్గుద్దా అదనమాట. అంటే మనం ఎవరిని విమర్శించడం కాదు, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. మనము దేన్ని వినాలి, దేన్ని ప్రకటన చేయాలి, అది మనం జీర్ణించేసుకోవాలన్నమాట. ఇక మనం ఎలా ఉండాలి, నువ్వు నిద్ర లేపినా సరే ఏం చెప్పాలి, నువ్వు ఎవరి గురించి చెప్పాలి, క్రీస్తుని గురించే చెప్పాలి. కానీ ఇంకా వేరే సైడ్కి వెళ్ళొద్దు. సైడ్కి వెళ్ళామంటే ఫినిష్ అయిపోయింది, సాతాను లాక్కెళ్ళిపోద్ది, ఇంకా 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 లాక్కెళ్ళిపోద్ది. ఈరోజు ప్రస్తుత కాలం, యుద్ధకాలం ఇది. ఈ యుద్ధకాలంలో ప్రస్తుత కాలంలో మనం ఏది చెప్పాలో అది చెప్పాలి. కానీ అవసరం లేనిది మనలో కార్యసిద్ధి జరగంది నువ్వు ఇంత చెప్పినా కూడా వ్యర్థం. ఏంటంటే ఏ పాలు కొంచెమైనా చాలంటాడు, గంగి గోపాలు అంటే కొంచెమైనా కడవపాలు ఇన్నుంటే ఏమన్నావు, కడవ నుండి ఏమన్నావు అంటే నువ్వు చెప్పాల్సింది ఇంత చెప్పినా సరే ఎప్పటి నుంచో ఇబ్బంది పరుస్తున్నాడు వాడు. ఈయన వచ్చి చెప్పేటప్పటికి ఏమైంది, అసలు వాస్తవంకి అసలు సంఘానికి శ్రమలు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఇక్కడికి వెళ్ళడానికే సార్. సంఘానికి శ్రమలు ఎందుకు వచ్చినాయంటే వీళ్ళు యెరూషలేములోనే కూర్చుంటున్నారు, మూలుగుతున్నారు, బయటికి వెళ్ళటంలో సువార్త. అప్పుడు సంఘానికి శ్రమలు వచ్చినాయి. అప్పుడు వీళ్ళు బయటికి కదిలేరు, లేకపోతే కదులుతారు వీళ్ళు. అప్పుడు కదలటం వలన కార్యం జరుగుతుంది. ఈరోజు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడికే కూర్చో, ఇక్కడికే రా అని కాళ్ళు కట్టేము. మనం ఏం చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి, బయటికి వెళ్ళి చెప్పాలి. ఇక్కడే ఉండదు, ఇక్కడ ఉంటే ఏం లాభం చెప్పండి. నేర్చుకుంటానికి రండి. ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకోవడానికి కారు వెళ్ళద్ది, అక్కడే పెట్టి కూర్చుంటా. పెట్రోల్ పోసి పక్కనే పెడతాడా? మనకి తిరగాలి కదా. అలాగే మనం ఏం చేయాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మనైనా రక్షించడానికి మనం ఏం చేయాలి, ప్రతి ఒళ్ళు నేర్చుకున్నది ఏం చేయాలి, చెప్పాలి. అయితే ఇప్పుడు మనకు అవసరమైన పాయింట్ వస్తుంది. ఇప్పుడు అవసరమైన పాయింట్ ఏంటి చెప్తాను చూడండి. ఇక్కడ 14వ వచనం కానించి ఇప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్పు ఎవరి చేత హస్తనిక్షేపణ చేయబడ్డాడు, అపోస్తలుల చేత చేయబడ్డాడు. మరి ఫిలిప్పు తాను హస్తనిక్షేపణ చేయవచ్చా, చేయకూడదా? వాస్తవానికి చేయవచ్చు. అయితే ఆయనే ఈయన వాక్యము ఎవరైతే విన్నారో క్రీస్తుని గురించి విన్న వాళ్ళు బాప్తిజం తీసుకున్నారో ఆయన వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి చేయవచ్చు అయితే చేసేవాడే. కానీ చేయకూడదు కనుక మళ్ళీ ఎవరి కోసం పంపించాడు, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు అంటే అపోస్తలులకి కవర్ పంపించారు. ఏమంటుంది, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపారు. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఏ కెపాసిటీ లేదు, హస్త నిక్షేపణ చేసే అధికారం లేదు. అంటే అపోస్తలుల చిహ్నాల్లో హస్త నిక్షేపణ చేసేది ఓన్లీ అపోస్తలులకి మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ ఏంటంటే పేతురు యోహాను వారి వద్దకు వచ్చిరి. వీరు వచ్చి 15వ వచనం, వారు పరిశుద్ధాత్మ పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు మునుపు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేరు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిజము మాత్రము పొందిరు. ఎవరి నామమున పొందారు? యేసు నామమున బాప్తిజం మాత్రం పొందారు. ఆ తర్వాత అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. ఎవరు చేతులుంచారు? మరి ఫిలిప్పు చేతులుంచవచ్చు కదా. ఫిలిప్పు అంటే ఆ చేతులుంచేటటువంటి హస్త నిక్షేపణ చేసే అధికారం ఎవరికి ఉండదు? అపోస్తలుల చేత హస్త నిక్షేపణ చేపించబడిన వాళ్ళు మరొకళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం లేదు. ఎవరు చేతులు ఉంచవచ్చు? ఓన్లీ అపోస్తలులు మాత్రమే చేతులు ఉంచవచ్చు. ఈ హస్త నిక్షేపణ అనేది ఎప్పటి వరకు జరుగుతూ వచ్చేది? దీన్ని బట్టి హస్త నిక్షేపణ అనేది ఎప్పటి వరకు జరుగుతూ ఉండేది? క్రీస్తు అపోస్తలులు ఉన్నంత వరకు మాత్రమే జరిగేది. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఇంకా చేతులుంచే వాళ్ళు ఇంకా ఉండరు.
చేతులు ఉంచబడిన వాళ్ళు వేరే వాళ్ళని నెత్తి మీద చేతులు ఉంచితే ఇది కంటిన్యూ అయిపోద్ది. కానీ అట్లా లేదు. అయితే ఈ అధికారం ఎవరికి ఉందంట? ఓన్లీ అపోస్తలులకి. అందుకనే పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఏమిటి? త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయకుము, పరుల పాపంలో పాలివాడుగా ఉండొద్దు అంటాడు. ఎక్కడ? 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వచనం. 1 తిమోతి 5:22. 5వ అధ్యాయం. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపము చేయకుము, పరుల పాపంలో పాలివాడవై ఉండకుము, చూచుకొనుము, పవిత్రుడిగా ఉన్నట్లు చూచుకొనుము. త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపం చేయొద్దు, పౌలు తిమోతితో చెప్తా ఉన్నమాట. తర్వాత చూద్దాం 2 తిమోతి 1:6. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను. చూడండి ఏమంటాడు? ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము చేత నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింప, అంటే హస్త నిక్షేపము చేయటం ద్వారా దేవుని కృపావరాన్ని పొందుకుంటున్నారు. హస్త నిక్షేపణ చేయబడిన ఎవరైతే చేయబడుతున్నారో, చేసిన వాళ్ళు కాదు, చేయబడిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, హస్త నిక్షేపణ ఎవరికైతే చేయబడుతుందో వాళ్ళు దేవుని కృపావరాన్ని పొందుకుంటున్నారు. దాన్ని ఏం చేయాలంటాడు? ప్రజ్వలింప చేసుకుని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అలాగే మొదటి అపోస్తల కార్యాలు చూడండి, ఇది 1 తిమోతి రాసుకోండి. 1 తిమోతి 4వ అధ్యాయం 14. 1 తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. అంటే పెద్దలు అంటే ఎవరు? వీళ్ళు అపోస్తలులు. పెద్దలు అంటే ఎవరు? అపోస్తలులు. హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును. అంటే హస్త నిక్షేపము చేస్తే అపోస్తలులు చేయబడిన వాళ్ళకి కృపావరాలు వస్తున్నాయి. దాన్ని అలక్ష్యం చేయొద్దు, దాన్ని వాడుకో, దాన్ని దేవుని పని కోసం వాడుకో, నీ పని కోసం కాదు. ఇక్కడ గాడి సింహం వాడుకున్నట్టు ద్రవ్యం పెట్టేసి నేను ఎవరి నెత్తి మీద అయితే చేయబెడితే వాళ్ళు ఈ వరాన్ని పొందుకున్నట్టు, ఈ వరాన్ని నాకు ఇయ్యి అని అంటాడు. నీవు దేవుని వరాన్ని దైవంతో కొనాలని ప్రయత్నం చేస్తున్నావు, కొన్ని రోజులు నువ్వు గుడ్డివాడిగా ఉంటావు అని చెప్పాడు. తర్వాత ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 5వ పాయింట్. సువార్తకు పునాది ఎవరు వేశారు? సువార్తకు పునాది ఎవరు అంటే అపోస్తలులే. 120 మంది కాదు, లేకపోతే ఇంకెవరు కాదు. పునాది ఇన్ ద బిగినింగ్. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల. ఎఫ్సీ పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి అపోస్తలులను క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పౌలు ఏం చెప్తున్నాడు? అపోస్తలులైన పౌలు ఏం చెప్తున్నాడు? నేను నేర్పరైన శిల్పకారుల వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు ఎలాగ కట్టుతున్నాడో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 10-11 వచనాలు. 10-11 వచనాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద ఏముంది? ఆయన వాళ్ళు వేసింది కాదు, మనం కొత్త టెక్నిక్ కనిపెడతాం, కొత్తగా చెప్తాము అనేసి నువ్వు ఇంకో టెక్నిక్ ఇది చేసావు అనుకో, అదేమవుతుంది? అది కాకుండా ఇంకోటి. ఎందుకంటే ఇప్పుడు అందరూ క్రీస్తు గురించి చెప్తే ఏంటి? వీళ్ళందరికీ తెలుసు కదా. క్రీస్తు గురించి కాదు, ఇంకోటి చెప్తాను నేను. ఇంకోటి చెప్పి వెళ్ళి భ్రాంతి పరుపుతా. అర్థమైందా? క్రీస్తు గురించి, సెలవు గురించి, క్రీస్తు
ద్వారా రక్షణ ఇవేం కాకుండా ఇంకోటి చెప్తాం, ఇంకోటి చెప్పి మన ఇబ్రాంతి పరుస్తాం. పరిస్తే అప్పుడేమన్నా భలే చెప్తున్నాండి ఈయనకి, ఈయన భలే వచ్చండి అబ్బో ఈయనకి. ఎందుకంటే లోకం గురించి చెప్తే మన వాళ్ళకి లోకం చూస్తారు కదా, వీళ్ళు చూసేదే లోకం కదా. కళ్ళు ఎక్కడ చూస్తే చెప్పండి, కళ్ళు లోకం. సినిమా టీవీ ఆన్ చేస్తే లోకం చెప్పుద్ది. లోకంలో ఈ లోకం గురించి చెప్తే మీరు మనం చూసే గురించి చెప్తే మనకి అమ్మో కరెక్ట్ కదా టీవీలో అది చెప్పాడు, కరెక్ట్ కదా టీవీలో ఇది చెప్పాడు. టీవీలో ఏం చెప్పాడు, టీచర్ అమ్మ ఏం చేసింది, టీచర్ అమ్మలు ఇద్దరు టీచర్ అమ్మలు స్టూడెంట్ని పెళ్లి చేసుకుంది. అది చెప్తే మనకి క్రీస్తుని గురించి మాత్రం క్రీస్తుని గురించి చెప్పొద్దు. అవి చెప్పు, అవి ఫోటోలు చూపించి చెప్పు. ఆ టీవీ ఎక్కడికి వచ్చేసింది, ఎక్కడికి వచ్చింది టీవీ, సంఘంలోకి వచ్చేసింది. సంఘానికి టీవీలు తెప్పించేస్తున్నాడు సాతాను గారు. మనం అనుకున్న ఇబ్రాంతి పడుతున్నాం, బో భలే కదా అన్నాడు. మనకి తెలియకుండా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇది మనం సూక్ష్మంగా గ్రహించి ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా, ఇవి ఈ పరిశుద్ధ స్థలములో వీటిని చెప్పి ఊరిని ఒక మాట చెప్పి వదిలేసేది కాకుండా అందరికీ మైండ్లో చూపించి నమ్మిస్తాడు. చూపించి నమ్మించేది గొప్ప, విని నమ్మేది గొప్ప. ఇప్పుడు చూపించి నమ్మించేవాడు ఎవరు చెప్పండి. చూసి నమ్ముతాననేవాడు, చూపించి నమ్మిస్తాననేవాడు, ఇద్దరిని ఏమంటారు, చూస్తేనే కానీ నేను నమ్మను అనేవాడిని, చూపించి నమ్మిస్తాను అనేవాడు. ఇద్దరిని విశ్వాస భ్రష్టులు. విశ్వాస భ్రష్టులు ఎవరు, చూపించి నమ్మించేవాళ్ళు. నేను చూస్తేనే కానీ నమ్మను అనేవాడు, చూపించి నమ్మిస్తాననేవాళ్ళు. వీళ్ళిద్దరిని ఏమంటారు, బైబిల్ ఏమంటారు, బైబిల్ భాష ఏంటంటే విశ్వాస భ్రష్టులు. ఈ కాలం ఏ కాలం, ఈ కాలము చూచి నమ్ముని వాడికంటే చూడక నమ్మువారు ధన్యులు, ఆ కాలము వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, తప్ప వేరే పునాది వేయకూడదు. ఈ పునాది కాకుండా ఇంకోటి చెప్పేసి జనాల్ని విభ్రాంతి పరిచేసి మన మైండ్ని డైవర్ట్ చేసేసి ఇదే బైబిల్ అని చెప్తున్నారు. అదే బైబిల్, అది ఏది బైబిల్, తెలియని కొత్త సంగతులు చెప్తున్నారు. మనం చెప్పాల్సింది ఎవరి గురించి, ఈ సమయం మన ఈ పరిశుద్ధ స్థలం కదా, ఇక పరిశుద్ధ స్థలంలో చెప్పవలసింది ఎవరి గురించి చెప్పాలి, ఎవరి గురించి చెప్తే మారు మనసు, ఎవరి గురించి చెప్తే రక్షణ, ఎవరి గురించి చెప్తే విమోచన. కానీ మనకు తెలవకుండానే మనలో అబ్బో భలే చెప్తున్నాడు, ఇవన్నీ బాగా చెప్తున్నాడు అనే కాడికి మన భ్రమ కల్పించేవాడు ఎవరంటే సాతాను గారు. అదే చేస్తున్నాడు. సమరయంలో ఆ గారడీవాడు అందరినీ విభ్రాంతి పరిచేశాడట. ఏం చేశాడో మరి. తర్వాత ఏమన్నాడు, నేను నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరొకడు దాని మీద కడుతున్నాడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. ప్రతి వాడు దేని మీద కట్టాలి, ఈ పునాది మీద కట్టాలి, ఇదే పునాది మీద కట్టాలి. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. అది అగ్ని చేత, ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అందుకనే అన్నాడు, ఎవరు చేసుకునే పని వాళ్ళు చేయని. ఇప్పుడు గురుగులు గోధుమల మధ్యలో గురుగులు మొలిసినాయి. ఇప్పుడు దాన్ని పీకెత్తే ఏమవుతుంది, ఇవి కూడా ఊడిపోతాయి. అందుకని ఏం చేశాడు, అప్పుడు టైం వస్తుంది, వాళ్ళకి టైం వస్తుంది కానీ అన్నాడు. అదే మన పని ఏంటి, మన పని ఏది చేయాలో అదే చేయాలి. ఏది దీని గురించి అది కాకుండా ఏది చేయాలో అదే చేయాలి, చేయాల్సిందే చేయాలి. చూద్దాం యోధా పత్రికలో 1 అధ్యాయం 17-18 వచనాలు.
అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి? పూర్వమందు అపోస్తలులు చెప్పిన మాటలనే. ఇప్పుడు మనం ఎవరి మాటలను బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఎవరు చెప్పిన మాట, సంఘానికి ఎవరు చెప్పిన మాటలను బట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలంలో అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ పేతురు 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనన్న విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుతున్నాను. చూడండి, సువార్తకు పునాది వేసింది ఎవరు? ఇప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని. తర్వాత అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 4-5 వచనాలు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 4-5 వచనాలు. 16వ అధ్యాయం 4-5 వచనాలు. వారు ఆ పట్టణముల ద్వారా వెళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించి ఏమి గైకొనటానికి వీళ్ళు వెళ్తా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి గైకొనటానికి ఏమి ఇచ్చారంట? ఏమిచ్చారు చూడండి. వారంటే పౌలు, తిమోతి ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు. చూడండి, ఆ పట్టణాల ద్వారా వెళ్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నారంట. వీళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారంట. ఏమి ఇస్తున్నారు? యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏ విధులను గైకొనటానికి వీళ్ళు తిరిగి ఆయా పట్టణాలలో ఉన్న వాళ్ళకి వీళ్ళు అప్పగిస్తున్నారు. యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనాలి. ఇప్పుడు మనం ఏం గైకొనాలి? మనకేమో కొత్త ఏమన్నా? మన కొత్త ఏమన్నా చెప్పిందే చెప్తే ఎవరంటారు? చెప్పిందే చెప్తే మన ఇది రాదు కదా, మనకి జోష్ రాదు, వాళ్ళకి టేస్ట్ రాదు. ఎంతసేపు యేసుక్రీస్తు రక్తము సిలువ ఇవే చెప్తా, కొత్త చెప్పాలి. కొత్త చెప్తా అంటే మనకి బాగుంటాయి. నేను కొత్త చెప్పడానికి ప్రయత్నం చేయను, ఉన్నాయే చెప్తాను. టైటిల్స్ కూడా అవే టైటిల్స్. నేను 20 సంవత్సరాలప్పుడు ఏ టైటిల్స్ అయితే నిర్ధారణ చేశానో అవే టైటిల్స్. ధర్మశాస్త్రము, క్రీస్తు రాజ్యము, తీర్పు, రక్షణ పొందాలంటే ఏం చేయాలి, లేకపోతే సృష్టి నిర్మాణ క్రమము, ఇట్లా ఏ టైటిల్ పెట్టామంటే ఆ టైటిల్లో ఒక టైటిల్లో ఎన్ని సబ్ టైటిల్ వస్తూ ఉంటాయి. అందుకనే జిమ్మిక్కులు చేసి అది చేసి ఇది చేసి దానివల్ల వాళ్ళ కార్యం జరగదు. అది ఆత్మకార్యం కాదు. చూద్దాం చూడండి. యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిన గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండే. సంఘము విశ్వాసమందు స్థిరపడాలన్నా, సంఘము లెక్కకు విస్తరించబడాలన్నా దేన్ని గైకొనాలి? అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను మాత్రమే గైకొనాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? అనుదినము లెక్కకు విస్తరించి విశ్వాసములో స్థిరపడటం, అనుదినము లెక్కకు విస్తరించబడటం అనేది జరుగుద్ది. ఏ సంగతులు వింటే విశ్వాసం వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ కూడా. అపోస్తలులు అవే చెప్పాలి. బైబిల్లో ఉన్నాయి చెప్పు. బైబిల్కి బయటికి వెళ్ళదు. బైబిల్కి బయటికి వెళ్ళావు, ఫినిష్ అయిపోయి సాతాను వాడేసుకుంటాను నేను. బైబిల్ తప్పి బయటికి వెళ్ళద్దు. మనుషుల చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, లేకపోతే ఆ చరిత్రలు ఈ చరిత్రలో పేపర్లో చదివినాయి, లేకపోతే అక్కడ చదివినాయి ఇక్కడ చదివినాయి ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం
చేయొద్దు. అంతే. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనాలంట. ఈ గైకుంటే ఏమవుతుందంట, అనుదినము సంఘము లెక్కకు విస్తరిస్తూ ఉందంట. విశ్వాసం ముందు స్థిరపరచబడతా ఉంది. ఇప్పుడు కూడా విశ్వాసంలో స్థిరపడాలంటే ఏది చెప్పాలో అది మాత్రమే నేర్చుకోవాలి, అది మాత్రమే చెప్పాలి. ఆ గీత దాటారంటే ఫినిష్. 100% బైబిల్ని బట్టి చెప్పగలుగుతున్నాం. నేను అంతకుముందు అయ్యారు చూశాడు, అయ్యారు కర్ర పట్టుకున్నారేంటి అంటాడు. నేను అట్లనే ఉండవండి. మొన్న ఎడిటింగ్ చేస్తుంటే వాక్యం చెప్తా, కర్ర పట్టుకుని స్టేజ్ మీద, పెద్ద స్టేజ్ మీద కర్ర పట్టుకుని ఇట్లా చెప్తున్నా. అంటే అక్కడ బోర్డు ఉంది కానీ ఆ బోర్డులో చూపిస్తానికి ఇట్లా చూపిస్తానికి కర్ర పట్టుకున్నా. ఆ కర్ర అక్కడ పెట్టి రావాలి కదా, లేదు, కర్ర పట్టుకుని తిరుగుతున్నా. అన్నీ ఏమైనాయి, వాక్యంలో మొత్తం అన్నీ కట్ అయిపోయి గర్వం కానీ అహంకారం కానీ హెచ్చించుకుంటాం కానీ, లేకపోతే ఇవన్నీ వాక్యం ద్వారా ఏమైంది, ఒక్కోటి చెక్కబడేది తగ్గించుకుంటాం. మొత్తం అన్నీ ఎలా వచ్చేసినాయి, క్రీస్తు యొక్క దయారసము అనేది అవన్నీ కూడా మనలో రావాలి. ఎలా వస్తాయి చెప్పండి? అలా మార్చబడాలి. దేనివల్ల మార్చబడతాం మనం? వాక్యం చేత మార్చబడతాం. తర్వాత ముగిస్తాను నేను. తర్వాత 2 పేతురు 1వ అధ్యాయము 12 నుంచి 15. 2 పేతురు 1వ అధ్యాయం 12 నుండి 15. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఏంటంటే మళ్ళీ చదవండి, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని ఉన్నను, ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను. ఏమంటాడు? మీరు అంగీకరించిన సత్యముందు స్థిరపరచబడి ఉన్నను, మీరు అంగీకరించిన సత్యముందు మీరు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అంటాడు. ఆల్రెడీ అంగీకరించారు, దాన్ని స్థిరపరచబడ్డారు. కానీ వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం. ఒకసారి ఏంటి మా పదాగా చెప్తావా? పదాగా అయ్యే చెప్తావు, అవే చెప్పాలి. ఇంకా పత్తి ఎక్కడి నుంచి చెప్తావు? బైబిల్లో లేని అపోజిట్ ప్రవక్తలు వేసినవి కాకుండా కొత్త చెప్పాలండి. వాళ్ళకి కొత్త ఏంటంటే ఎక్కడంట వీరు అపోజిట్ కార్యాల్లో అక్కడ ఏముందంటే వీరు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటి 17వ అధ్యాయంలో కొత్త సంగతి అంట చెప్పటి 17:21 ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరజనులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే అది అండర్లైన్ చేసుకోవాలి. మాత్రమే వీళ్ళు మారరు, వీళ్ళు వేరే వాళ్ళని మార్చరు. మాత్రమే చెప్పటం వినటం. ఏంటి చెప్పటం వినటం? కొత్త సంగతి ఈరోజు చెప్పింది మళ్ళీ రేపు చెప్పరు వీళ్ళు. ఇక్కడ ఏమంటాడు? మీరు అంగీకరించారు, దానిలో మీరు స్థిరపడ్డారు, అయినను వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. తర్వాత 13వ వచనం కానించి, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఏ సంగతులను మీకు చెప్పిన సంగతులే, ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మును రేపట న్యాయమని ఎత్తుకొనుతున్నాను. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేసి మిమ్మును రేపట న్యాయమని ఎంచుతున్నాను. కొత్త సంగతులు చెప్పను నేను అన్నాడు. ఇక్కడ అర్థమేంటి? ఇక్కడ కొత్త సంగతులు చెప్పను, నీ చెప్పినే చెప్తాను, అవే జ్ఞాపకం చేస్తాను అంటాడు.
తర్వాత 15 వచనం ఇక్కడ ఇంకా అద్భుతమైన సంగతి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు. ఏంటి, నేను చనిపోయిన తర్వాత కూడా నేను మీకు ఏదైతే చెప్పానో వాటినే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అయిపోయింది. ఏంటి ఇప్పుడు దేని మీద కట్టబడాలి? మనం పునాది మీదే కట్టబడాలి. దాని మీదే కట్టబడాలి. దాని మీదే కొత్త టాపిక్లు తీసుకురావాకండి. కొత్త టాపిక్లు తీసుకొచ్చి చెప్పాలంటే బయటికి వెళ్ళిపోతాం. సువార్త నుంచి బయటికి వెళ్ళిపోతాం. లోకంలో జరిగే చరిత్రని ఇక్కడ తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పొద్దు. బైబిల్లో లేనిది చెప్పకూడదు. బైబిల్లో ఉన్నది అది సువార్త, అది క్రీస్తుని గురించి, అది క్రీస్తు రాజ్యాన్ని గురించి, లేకపోతే క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగము, క్రైస్తవ నాణ్యత్యము, దేవుని ప్రేమ, దేవుని త్యాగము, ఇవి మాత్రమే. ఇవే క్రీస్తు ద్వారా క్రైస్తవుడు పొందుకున్న మహిమ ఏంటి, ఇవే చెప్పాలి మనం. ఇంతకంటే గొప్ప ఏం చెప్తామండి? అవే చెప్పు. అంటే వీళ్ళందరికీ తెలుసు కదా, మళ్ళీ అది చెప్పాలా? అయ్యే చెప్పు. ఎవరో ఒకళ్ళలో కార్యస్థితి జరుగుద్ది, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ కార్యస్థితి జరుగుద్ది, వాళ్ళు మారు మనసు పొందుతారు. అయిపోయింది కదా. ఇప్పుడు ఆఖరి పాయింట్ చెప్తా. అపోస్తలులు చిహ్నాల్లో అపోస్తలులు దేనికి సాక్షులు? క్రీస్తు పునరుత్థాన సాక్షులు. దీని గురించి 2-3 రిఫరెన్స్లు చూసుకుని మనం ముగిద్దాం. అపోస్తలుల చిహ్నములు, క్రీస్తు పునరుత్థాన సాక్షులు. ఇందాక మనం చూసుకున్నాం కదా, అపోస్తల కార్యాల్లో అక్కడ యోధా పోగొట్టుకున్న ఈ పరిచర్యల్లోనూ అపోస్తలత్వములోనూ చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 21 నుండి 20 మనకు కావలసిన వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల నుంచి పొలమును కొనెను. అతడు తల క్రిందలుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ 21-22 కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయును మనతో కలిసి ఉన్న వీరిలో ఒకరు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. దేనికి సాక్షి అయి ఉండుట అవశ్యమట? పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం అయి ఉండుట అవశ్యము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 35వ వచనం 31వ వచనం 2:31 క్రీస్తు పాతాళంలో విడబడలేదని ఏం చెప్తున్నారు? క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును ఏమన్నారు? మళ్ళీ ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరమును సాక్షులము. దేనికి సాక్షులు? పునరుద్ధానానికి సాక్షులు. అలాగే 3వ అధ్యాయము అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము దేనికి సాక్షులు? క్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు. తర్వాత 4వ అధ్యాయం 33వ వచనం. 4:33
ఇదియుగాక అపోస్తలులు అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి పునరుత్థానాన్ని గురించి సాక్ష్యము ఇచ్చిరి. చూడండి, అపోస్తలు అసలు అక్కడ ఒక అపోస్తలు తప్పిపోయిన ఒక అపోస్తలుని భర్తీ చేయటం కోసం ఇంకొక అపోస్తలుని ఎన్నుకునేటప్పుడు దేనికి ఆ అపోస్తలుని ఎన్నుకునేనా మనతో కూడా క్రీస్తు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒకరిని ఎన్నుకుందాం అనేసి వాళ్ళు అక్కడ అంటున్నారు. అంటే అపోస్తలుల పని ఏంటి? పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి అదనమాట. అంటే అపోస్తలుల యొక్క చిహ్నాలు ఏంటి? ఇప్పుడు మొత్తం అపోస్తలుల యొక్క చిహ్నాలు ఒకటి, యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని క్రీస్తు పరమునకు ఆరోహణమైన కాలం వరకు ఆయనతో కూడా ఉన్నవారు ఒకటి. రెండవది, ఆయనతో కూడా అన్నపానాలు పుచ్చుకున్నటువంటి వారు, దేవుని చేత ఎంతబడినటువంటి సాక్షులు ఎన్నుకోబడి. తర్వాత సూచక్రియలు అద్భుత కార్యాలు చేయగలవారు. 4, హస్త నిక్షేపణ చేయగలిగేటువంటి శక్తి. 5, సువార్తక పునాది వేసిన వారు అపోస్తలు. తర్వాత క్రీస్తు పునరుత్థానానికి సాక్షులు అపోస్తలు. ఇవన్నీ కూడా అపోస్తల చిహ్నములు. ఇప్పుడు మనం పునాది వేస్తానికి కుదరదు, వేయబడిన తప్ప ఎవరు పునాది వేస్తానికి వీల్లేదు. ఇప్పుడు నేను అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తాను అంటే కుదరదు, ఎందుకంటే అవి అపోస్తల చిహ్నాలు. తర్వాత అపోస్తల చిహ్నాలు, అపోస్తల చేతులు ఇచ్చిన వాళ్ళకి అవి ట్రాన్స్ఫర్ అయినాయి. వాళ్ళే అపోస్తలు చనిపోయిన తర్వాత అవి వేరే వాళ్ళని చేస్తానికి ఎవరికి అధికారం లేదు. చేతులు ఉంచుకునే వాళ్ళకి కూడా చనిపోయిన తర్వాత టోటల్గా మొత్తం అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఈరోజు మనం ఇవన్నీ ఏం చేయాలి? మీరు స్పష్టంగా రాసుకుని ఇట్లా చెప్పటానికి వీలుగా మీరు రాసుకుని సిద్ధపరుచుకుని రెడీగా ఉండాలి. ఏ వారం వారం క్లాసు రాసేసుకోవాలి, సైడ్ హెడ్డింగ్లు పెట్టుకోవాలి, రిఫరెన్స్లన్నీ రాసేసుకోవాలి. అలా రాసుకుని మీరు ఏం చేయాలి? స్టడీ చేస్తూ ఉండాలి, మర్చిపోవటం కాదు. ఇది అక్కడ పడేస్తాం, మళ్ళీ వారానికి మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పటికి అప్పుడు గుర్తు రాకూడదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మనం చేయాలి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్.